జగన్ గారు ఇచ్చిన హామీలు మొత్తం చేశాడు, 99% చేశాడు. కానీ డెవలప్మెంట్ లేకుండా ఇన్ని హామీలు ఇచ్చిన వేస్ట్ కదా అది. మరి లాస్ట్ టైం జగన్ గారి 150 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఈసారి 150 సీట్లు అంటే ఈసారి ఒక 30-40 వస్తాయని అనుకుంటున్నాం. అది ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గాలు కొన్ని ఉంటాయి కాబట్టి అక్కడ వేస్తారు. మనం ఎన్ని చెప్పుకున్నా ఓటింగ్ అనేది చేల్చలేరు. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వేస్తారు. వాళ్ళు డెవలప్మెంట్స్ అయితే డెవలప్మెంట్ కూడా ఏం లేదు. రోడ్ల వ్యవస్థ ఎలా ఉందని అన్ని గోతులే. మా నియోజకవర్గం వచ్చేసి వేమూరు, ఒక్క రోడ్డు ఒక్క డెవలప్మెంట్ లేదు. మా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే వచ్చేసి మేరు నాగార్జున గారు ఇంతవరకు ఏమీ చేయలేదు. ఇప్పుడు మార్చారు, వేరే ఆయన తీసుకొచ్చారు. ఆయన ఎందుకు తీసుకొచ్చారు? ఈయన వచ్చి అడిగితే మళ్ళీ జనాలు అడుగుతారని ఆయన పంపించేసి నేను కొత్తవాడిని, నేను వేరే విధంగా చేస్తాను, వాళ్ళకిలాగా చేయను, నేను కొత్తగా చేస్తాను అది ఇది అని చెప్పడం కోసం ఆయన తీసుకొచ్చి చేశారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి జగన్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, దాని మీద అదే అదే ఆయన మారుస్తుంది. అందుకు ఇప్పుడు ఎవరైతే చేయలేదో వాళ్ళని తీసుకెళ్లి వేరే చోట వేసి ఆయన ఎక్కడ వేరే ఎక్కడైనా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. అట్లా వేస్తే వీళ్ళు వచ్చి ఏమడుగుతారు, ఇంటికి వచ్చి ఆయన ఏం చేశాడో మాకు తెలియదు, మేం చేస్తాం, మాకు ఓటేయండి అని చెప్పేసి నిలవడం కోసం జగన్ గారు ఇట్లా మారుస్తున్నారు. మరి జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారండి? జగన్ గారికి జగన్ గారు ఏమో జనాల్ని సోమరిపోతులు చేశారు, డబ్బులు ఇచ్చి ఆ పథకం ఈ పథకం అని చెప్పేసి ఇట్లా చేశారు. చంద్రబాబు నాయుడు ఇస్తానంటున్నాడు, డెవలప్మెంట్ చేస్తానంటున్నాడు. దీని డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు మీరు? మేమైతే ఆ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి, మోడీ గారి ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు ఈ మూడు పార్టీలు? జగన్ గారు వచ్చి ఏం చేశారనేది ఆయనకే తెలియాలి. ఇప్పుడు వరకు అయితే ఆయన చేసింది ఏం లేదు. ఒక రోడ్లు వేసింది లేదు, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చింది లేదు. మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతకాల్సి వస్తుంది. అది వీళ్ళు వస్తే తీసుకొస్తారని చిన్న ఆశ. మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ ఏం లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, జనసేన మరియు బీజేపీ పొత్తుతో వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుందండి? పొత్తుతో వస్తే చేస్తారని చెప్పేసి మేము దానికే సపోర్ట్ చేస్తున్నామండి. అది పొత్తుంటేనే కరెక్ట్. ఎందుకంటే ముగ్గురు ఉంటారు, ఒకరు తప్పు చేస్తున్నా ఇంకొకరు క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ముగ్గురికి నచ్చే విధంగా ఉండాలంటే అది ప్రజలకు చేస్తేనే వాళ్ళకి నచ్చుతుంది, లేకపోతే నచ్చదు కదా. మరి లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు కదా, మరి ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడు లాస్ట్ టైం ఓడిపోయారంటే ఆ లాస్ట్ టైం ఆయనకి గట్టిగా సపోర్ట్ లేదు. ఈసారి కొంచెం బలపరుచుకున్నాడు. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్తాడు. పిఠాపురం నుంచి వస్తాడు ఖచ్చితంగా, అసెంబ్లీలో అడుగు పెట్టి జనాలు చేసి చూపెడతాడు. మరి 2047 విజన్ తో వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్ లో, మరి ఏ మేర ప్రభావం చూపించచ్చు అనుకుంటున్నారు? ఏ ప్రభావం అంటే ఆయన కొంచెం చేసి జనాలకి ఇంకొకసారి ఆ ఓట్లు అడిగే విధంగా ఆయన చేసుకుని జనాల్లో తిరగడం చేస్తాడు. ఓవరాల్ గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? పొత్తే వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిది, బీజేపీది ముగ్గురు పొత్తుతోనే వస్తుంది.